పప్పు ఆనపకాయని ఈ రకంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి అస్సలు మిగిల్చకుండా తినేస్తారండి. దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆనపకాయ పప్పు చేద్దామని పప్పు 1 గంట పాటు నానబెట్టి ఉంచేసానండి. ఇక నేను 2 రకాల పప్పులు తీసుకున్నాను. 3/4 కప్పు కందిపప్పు తీసుకుంటే 1/4 కప్పు మసూరు దాల్ ఉంది కదా, అది తీసుకొని 2 నానబెట్టేసుకున్నాను. ఇలా ఆనపకాయ చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనపకాయ పులుసులు కూరలు చేసాను కూడా మాకు వద్దని పక్కకు దూసేస్తారు, అంతే కదా. ఇట్లా నేను చేసినట్టు చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. ఇక నేను 1 ఉల్లిపాయ, 2 టమాటో, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసేసుకున్నాను. అదేవిధంగా కారం కూడా వేసేసుకున్నాను. ఎల్లుల్లిపాయ రేకలు చూపించాను కదా చేతిలోకి, అన్నీ అయితే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక మీకు ఇష్టమైతే సాంబార్ పొడి వేసుకుని, నేనైతే వేసుకోలేదు. ఇక్కడ నీళ్ళు చూసారు కదా, 1 గ్లాసుడు నీళ్ళైతే సరిపోతుంది. చిన్న గ్లాసు నీళ్ళైతే సరిపోతుంది, ఎందుకంటే ఆనపకాయలో నీరు ఉంటుంది, ఉడికే కొద్దీ నీరు దిగుతుంది. ఈలోపు కుక్కర్ పెట్టేసి విజిల్ వచ్చేలోపు నేను దానిమ్మకాయలు ఒలిచి పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా తింటారని చెప్పి కుక్కర్ విజిల్ వచ్చేసింది. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది. కొంచెంగా నెదుపుకుంటే సరిపోతుందండి. బాగా నెదిపేశారనుకోండి ఆనపకాయ ముక్కలంతా గుజ్జులాగా అయిపోతుంది. అలాగైతే బాగోదు, పప్పు తినడానికి బాగోదు. ఇలాగైతే బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారండి. ఇక దీన్ని పోపు పెట్టేసుకోవటం. పోపు పెట్టుకునే లోపు ఉప్పు వేయలేదు నేను. సో ఉప్పు సరిపడినంత ఉప్పు, మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని పోపుకి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. సో ముందు జీలకర్ర పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర చిటపట అనే తర్వాత ఆవాలు వేసుకుంటాను. ఈలోపు ఆవాలు కూడా చిటపటలాడుతుంది. ఇక ఒక్కొక్క సామాన్లు ఆల్రెడీ ఎల్లుల్లిపాయ వేసేసుకున్నాం కదా, ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, ఆల్రెడీ వేసాను కాబట్టి ఎండుమిర్చి వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాతన కరివేపాకు వేసుకుని, కరివేపాకు కూడా అయిన తర్వాత వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం వేసేసి దాన్ని పప్పులోకి వేసేసి పోపు వేసేసి, మీరు పప్పుని నెయ్యితో కూడా తాలింపుకొని చాలా బాగుంటుంది. మా వారికి ఇష్టం ఉండదు, నెయ్యి అంటే అసలు ఫ్లేవర్ కనిపిస్తూ ఉండదు. సో నేను వేయలేదన్నమాట. పోపు వేసుకున్న తర్వాతన మధ్యాహ్నం శుభ్రంగా లాగించారండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. హ్యాపీగా తినేశారు. తినేసిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత నేను దానిమ్మకాయలు తీసుకొచ్చినప్పటికీ పునుగులు తీసుకొని వచ్చారు. గురుద్వారా దగ్గర పునుగులు చాలా బాగుంటుందండి. పిండి అసలు బియ్య పిండి మినపప్పుతో వేస్తారనమాట, మైదా అస్సలు యూజ్ చేయరు. చాలా బాగుంటుంది. దానికి 3 రకాల చట్నీలు ఇస్తారు, ఉల్లిపాయలు అన్నీ కూడా ఇస్తారు. ఇక ఉంటాను.